హాయ్ ఎవరివన్, ఇది వచ్చేసి చీరాలు అనమాట. చెదలు త్రిబుల్ బెడ్రూమ్లు. ఒక బెడ్రూమ్కి అయితే ఫుల్గా చెదలు వచ్చేసింది. వాళ్ళు అట్టపెట్టలు అవి పెట్టడం వల్ల చెదలు వచ్చింది అనమాట. చూసుకోలేదు. వచ్చేసి ఇది బీరువా కబోర్డ్ అనమాట. దాని పక్కన అంతా కింద ఫుల్గా వచ్చింది అనమాట. అన్నిట్లలో అట్టపెట్ట ఇవి పెట్టి ప్రతి కబోర్డ్లలో కింద కబోర్డ్స్ మొత్తం అట్లల్లో ఉందన్నమాట. అట్లాగే పైన కబోర్డ్లలో ఎక్కర రాలే. మళ్ళీ ఇది కూడా కబోర్డ్లో అట్టపెట్టి పెట్టారనమాట. సో ఇంక ఇది లాస్ట్ మళ్ళీ పక్క సైడ్ కార్నర్ అంతా ఉంది బీడింగ్ కింద. ఈ కబోర్డ్ లోపల కింద ఉంది. ప్లస్ పైన చివరి కబోర్డ్లో కూడా అట్టపెట్టి ఉండడం వల్ల కింద నుంచి ఆ బీడింగ్ సైడ్ వెనకాల నుంచి వెళ్ళి దానికి వచ్చిందనమాట. సో ఇంక ఇది వచ్చేసి మొత్తం రంధ్రాలు వేస్తున్నాం అనమాట. సో కబోర్డ్లలో ఎక్కడైనా రంధ్రాలు వేసి దాంట్లోకి కెమికల్ ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో ఇది మొత్తం గోడకి సైడ్లు వేసి హోల్ చేసి ఆ తర్వాత మందు పెట్టాను అనమాట. ఇంకా కబోర్డ్లలో గోడ మట్టి మొత్తం పెట్టాను అనమాట. వరుసలో వచ్చేసి ఇంకా ఈ సైడ్ ఆ బీడింగ్ తీసేసాను అనమాట. ఇది వచ్చేసి ఈ పక్క గోడకి బెడ్ పరుపు పెట్టారనమాట. సో ఆ పరుపు వాళ్ళు చూసుకోలేదు, చాలా నెలల నుంచి వదిలేసేసారు. పరుపు ఒకటి అవి ఒకటి అంతా. సో దానివల్ల మట్టి కుప్పలాగా పేరకపోయింది అనమాట. చెదులంతా ఎంత ఉందంటే ఆ సైడ్ ఈ కబోర్డు కాడ నుంచి ఈ పక్క ఈ చివర ఈ అట్టపెట్ట తడిసిపోయింది. బాగా తడవడం వల్ల ఇంకా చెదులు అనేది వచ్చింది. అక్కడైతే చాలా మట్టి కుప్పే ఉందన్నమాట. మరింత ఎక్కువగా ఉంది చెదులు. సో ఇంకా దానికి కూడా అంతా రంధ్రాలు వేసి ఆ చెదుల మట్టి అంతా క్లీన్ చేసి దానికి అంతా మందు కొట్టాను అనమాట. సో ఇంక ఇబ్బంది లేదనమాట. ఎప్పుడైనా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా ఏదన్నా ఒక వస్తువు పెడితే చూసుకుంటూ ఉండాలి, లేదంటే అది చెదులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అట్టపెట్ట తడవడం వల్ల దానివల్ల చెదులు అనేది ఫామ్ అయింది. చూడండి, అది కింద నుంచి మట్టి అంతా బయటికి తోడిందో. సో అట్టపెట్ట తింటూ ఈ మట్టి అంతా లోపల నుంచి తోడేసింది అనమాట, చెదులు అంతా. సో అట్టపెట్టలో పరుపు ఉందన్నమాట, చిన్నది పరుపు టైపు. ఒక ఉయ్యాల ఉందన్నమాట పెద్ద అట్టపెట్టలో. దాని లోపల ఇంకా చెక్కది ఆ ఉయ్యాల. దాని పరుపుది పెట్టారు మూలన. అంతా పురుగులు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా మట్టి అంతా ఫుల్గా ఉందన్నమాట చెదలు. ఎప్పుడైనా ఏదన్నా వస్తువు పెట్టినప్పుడు చూసుకుంటూ ఉండాలి, రొటేట్ చేసుకుంటూ తీసి ఊడ్చుకోవడము లేదా తుడుచుకోవడము మళ్ళీ మార్చుకోవడం అట్లా చేయాలి. పెట్టింది ఒకేసారి ఉంచకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్టపెట్టలు బుక్స్ పేపర్లు అనేవి ఎక్కువ ఉండకూడదు అనమాట. అవి ఉండటం వల్ల చెదులు అనేది త్వరగా వస్తుంది. నెలకు ఒకసారన్నా వాటిని తీసి శుభ్రం చేసుకొని మళ్ళీ పెట్టుకుంటే ఏం కాదు. అట్లానే నెలల తరబడి సంవత్సరాల తరబడి వదిలేశారు అంటే ఆటోమేటిక్గా చెదులు వచ్చేస్తుంది. లేదు తడిసినా ఇంకా త్వరగా వస్తుంది అనమాట. అట్లా చూసుకుంటూ ఉండాలి. మట్టి చూడండి ఎన్నాళ్ళు అయిందో ఇది వచ్చి. చాలా నెలల నుంచి ఉంది వాళ్ళు చూసుకోక ఆ రూమ్లో. సో అంతా మట్టి గట్టిగా అయిపోయి ఉన్నది, అంతా పేరకపోయి పురుగులు ఫుల్గా ఉన్నాయట ఆ మట్టిలో అంతా. చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో. ఇంకంతా మొత్తం గీకేసి ఆ సైడ్ బీడింగ్ తీసేసి దాని గోడకి కబోర్డ్ల పక్కన బీడింగ్ కూడా తీసేసి మందు కొట్టడం జరిగిందనమాట. సో కిటికీ ఏం లేదు. కిటికీ కానీ ఉంటే దానికి కూడా తినేసేది. ఆడ గ్రానైట్ పెట్టారనమాట. సో ఇదంతా మట్టి చూడండి. ఇంకా అది ఇంకా రోజు రోజు కొంచెం కొంచెం ఫామ్ అవుతూ ఉంది, స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట బార్డర్ పైన. అది ఎప్పుడైనా చూసుకోవడం వల్ల అదంతా కనపడింది. లేదంటే ఇంకొన్ని రోజులు ఉంటే అట్టపెట్టలు కూడా తినేసాయి అనమాట. ఇప్పటికే అంత మట్టి తోడింది. ఇంకొన్నాళ్ళు ఉంటే పూర్తిగా ఇంకా మరింత మట్టి తోడి మొత్తం ఆ గోడ మొత్తం ఫామ్ అయ్యేది బయటికి అటు ఇటు. ఎక్కడెక్కడ రాలేదంటే ఆ ఒక్క రూమ్లోనే ఉంది. సో వాళ్ళు ఇంకా ఆ రూమ్ వరకు చేయించారు. యాక్చువల్ అయితే చెదులు అనేది ఒక్కసారి వస్తే ఇంట్లో మొత్తం ఇల్లంతా చేయించాలి. లేదంటే ఇక్కడ చేసినా మళ్ళీ ఇంకో 2-3 రోజుల్లో మళ్ళీ వస్తుంది. సో ఇది అట్టపెట్టు అనమాట. ఇది తడవటం వల్ల వచ్చింది. దీని లోపల ఉయ్యాల్లో వేసే పరుపు ఒకటి ఉంది, బెడ్ పరుపు. సో దానివల్ల అనమాట. ఇదండి బయట వేసి అట్టపెట్ట తీస్తున్నారు చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో లోపల. అట్టపెట్టి దాని లోపల థర్మాకోల్ షీట్, దాని లోపల పరుపు కవర్లో పెట్టి పెట్టారనమాట. సో ఈ అట్టపెట్టి తడవకుండా ఉంటే అంతకు వచ్చేది కాదు. అది తడవడం వల్ల వచ్చిందనమాట పరుపు. ఆ పరుపు తీసి పక్కన పెట్టి ఆ పరుపుకి కూడా మందు కొట్టాను అనమాట లాస్ట్లో. ఈ అట్టపెట్టలన్నీ పడేశారు. ఇంకా చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయి. థర్మాకోల్ షీట్ అంతా నానిపోయింది అట్టపెట్ట అయితే. సో ఏదైనా వస్తువు పెట్టినప్పుడు చూసుకుంటూ ఉండాలి, వాడుతూ ఉండాలి. లేదంటే అట్లా వస్తుంది. అదే అల్యూమినియం అనుకున్నాం, అది చెక్క. అదంతా ఆ వుడ్ అయ్యేసరికి ఆ చెక్కకు కూడా పట్టేసి తినేసింది. అది ఎన్ని వేలు పెట్టుకున్నారు, అది వరకు వేస్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ.
అదే అల్యూమినియం అయితే బాగానే ఉండేది, కానీ చెక్క అవ్వడం వల్ల తినేసింది, అది కూడా యూజ్ లేకుండా పోయింది. ఈ సైడ్ బీడింగ్ తీసేసాను అనమాట. ఈ బీడింగ్ వెనక నుంచి పై కబోర్డుకి ఎక్కి పైన ఉన్న అట్టపెట్టెకి చెదులు పట్టిందనమాట. సో ఎప్పుడైనా కింద చెదులు ఒక్కసారి వచ్చిందంటే చూసుకోవాలి జాగ్రత్తగా. పైన అట్టపెట్టి ఉండటం వల్ల వచ్చింది, అట్టపెట్టి లేకుండా ఉంటే చెక్కలు తినేసేది. సో ఇంకా చెక్కలకైతే పూర్తిగా పట్టలేదన్నమాట, తినలేదు, స్టార్ట్ అయింది. ఆల్రెడీ కిందంతా మట్టి పట్టింది అనమాట. కబోర్డ్లలో ఫుల్గా వచ్చింది, పై కబోర్డ్లకి ఇంకా ఎక్కలేదు, అంతే. చూసుకున్నారు కాబట్టి సరిపోయింది. ఇంకొన్ని రోజులు లేట్ అయ్యి ఉంటే పూర్తిగా పై కబోర్డ్లకు కూడా పట్టి ఆ చెక్క అంతా డ్యామేజ్ అయ్యేది అప్పుడు. సో ఎప్పుడైనా చెదులు అనేది వస్తే ఎమ్మటే చూసుకోవాలి. వీళ్ళు ఏంటంటే ఆ టెర్మినేటర్ ఏదో మందు తెచ్చి కొట్టారు, మొత్తం వాసన అనమాట. అవి ఏం పనిచేయవు అసలు, మందులు అనేది ఫెర్టిలైజర్ షాపుల్లో. సో ఎప్పుడైనా చెదులు వచ్చిందంటే వెంటనే చెదుల మందు కొట్టే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చేయించుకోవాలి. మేము వాడే స్మెల్లెస్ కెమికల్ అనమాట. 5 years వారంటీ ఇస్తాం. మీకు ఖచ్చితంగా 5 to 10 years చెదులు అనేది రాకుండా ఉంటుంది మళ్ళీ. సో ఎప్పుడైనా చేయించుకుంటే మంచిదన్నమాట. వీళ్ళు చాలా రోజుల నుంచి ఉంది కానీ ఆ మందు ఏదో తెచ్చి కొట్టుకుంటూ ఉన్నారు, కానీ అయినా ఆగలేదు వాళ్ళకి చెదులు. సో ఇదంతా అయితే వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చెక్క కొట్టాను కానీ ఎవరు కొట్టమన్నారు. ఆల్రెడీ అంత పురుగులు ఫుల్గా ఫామ్ అయిపోయినాయి చెక్క లోపలికి. సో ఇదైతే అసలు యూజే ఉండదు ఈ చెక్క. ఇప్పుడు అది 8,000 మరి, ఊరక 10,000 5,000 తెలియదు కానీ అది ఊరక వేస్ట్ అనమాట. ఇప్పుడు ఆ చెక్క అంతా ఉయ్యాలి, అది పిల్లలది, ఆ ఉయ్యాలంతా వేస్ట్ అయింది ఇప్పుడు. సో ఆ వస్తువు అనేది పెట్టినప్పుడు చూసుకుంటూ ఉండాలి, లేదంటే డ్యామేజ్ అయిపోతుంది అనమాట. నీకంతా మందు కొట్టాను కొట్టమంటే. సో దాంట్లో కొన్ని పరుపు అట్టపెట్టే అనమాట. ఈ పరుపు పెట్టారు అట్టపెట్టెల్లో. ఆ అట్టపెట్టె తడవడం వల్ల వచ్చింది మొత్తం చెదులు. ఇప్పుడు ఈ పరుపుకి కూడా పురుగులు ఉంటే మొత్తం పరుపు అంతా మందు కొట్టాను, మొత్తం చుట్టూ అటు ఇటు పక్కలంతా మందు అంతా కొట్టేసి ఇంకా వైట్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి అంత హాలు రూమ్ అనమాట. ఎప్పుడైనా జాగ్రత్తగా ఉంచుకుంటే ఇంకా